హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనేహ వేదిక. నేను మళ్ళీ మీ ముందు కొన్ని కరెంట్ అఫైర్స్ వచ్చాను. అందులో ఈరోజు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక అవార్డు న్యూస్లో ఉంది. సో ఈ అవార్డు వచ్చేసి మధుసూదన్ సాయి అనే మన కర్ణాటకకు సంబంధించిన ఒక వ్యక్తికి ఇచ్చారు. మానవతావాది అంటే మనందరికీ తెలుసు, మంచిగా హెల్ప్ చేయటం అన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఒక మానవతావాది, మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్ అనుకోవచ్చు, ఇంకేదని అనుకోండి. సో తనకి అవార్డు వచ్చింది. ఇది అవార్డు ఎవరిచ్చారని చూస్తే ఫీజీ ఒక కంట్రీ ఉంటుంది కదా, అక్కడ గవర్నమెంట్ వాళ్ళ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారనమాట. మనకు భారతరత్న ఎలాగో ఇక్కడ వాళ్ళకి అలా ఒక అవార్డు ఉంటుంది. సో ఆ అవార్డుని ఈయనకి ఇచ్చారు. ఈయన కొన్ని హెల్త్ క్యాంప్స్ కానీ ఎవరైతే ఉంటారో ఆర్ఫన్స్కి వీళ్ళందరికీ కూడా మంచి హెల్ప్ చేశారనే ఉద్దేశంతో ఈయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ టాపిక్, మన ఇండియా దగ్గర ఉన్న గోల్డ్ ప్రిజర్వేషన్ అనుకోవచ్చు. సో మన ఇండియా దగ్గర ప్రెజెంట్ 879.6 టన్స్ అనేది మన దగ్గర గోల్డ్ ఉంది ఆర్బీఐ దగ్గర. సో గోల్డ్ మనకి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అట్ ప్రెజెంట్ మనది 7th ప్లేస్. సో టాప్లో 7th ప్లేస్, ఫస్ట్ ప్లేస్లో యూఎస్ఏ ఉంది ఈ గోల్డ్ ప్రిజర్వేషన్లో. కంట్రీ దగ్గర ఎంత గోల్డ్ ఎక్కువ ఉంటే అంత మంచిది. ఆ కరెన్సీ మంచి వాల్యూ కూడా ఉంటుంది ఫ్యూచర్లో. సో థర్డ్ టాపిక్, మనకు వచ్చేసి ఢిల్లీ గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. అదే ఆయుష్మాన్ భారత్ వయోవందన్ యోజన అనే ప్రోగ్రామ్. ఇది ఏంటంటే ఆయుష్మాన్ ప్రధాన మంత్రి ఆరోగ్య యోజనకు ఒక దాని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చిన స్కీమ్ అనుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే అబోవ్ 75 years ఎవరైతే ఉంటారో, ఓల్డెస్ట్ పీపుల్, సీనియర్ సిటిజన్స్, వాళ్ళకి 10 lakhs వరకు ఫ్రీ హెల్త్ అనేది ఉంటుంది. సో జనరలీ మనం చూసాం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య యోజన స్కీమ్లో ఏంటంటే ఇది 5 lakhs వరకు ఉంటుంది. ఈసారి ఏంటంటే 10 lakhs వరకు పెంచారు. అండ్ లాస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ నుంచి వస్తుంది. ఇది యోగాసన్ ఛాంపియన్షిప్ 2025 సెకండ్ ఎడిషన్. సో ఇందులో మొత్తం 21 ఏషియన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇందులో 83 మెడల్స్ ఇండియాకి వచ్చాయి. సెకండ్ ప్లేస్లో జపాన్ ఉంది. సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. దీస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.